హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజైతే సింహాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకి అయితే మా అమ్మ ఎదురు తీసుకొని బయలుదేరడం అయితే జరిగింది. ఈ గిరి ప్రదక్షిణకి అయితే మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తూ ఉంటాము. ఈ గిరి ప్రదక్షిణ టోటల్ అయితే మేము 32 కిలోమీటర్స్ హరినామస్మరణ చేసుకొని ఎంతో సునాయాసంగా నడవడానికి అయితే మేము రెడీ అయిపోయాము. అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు, ఏంటి, అసలు మేము ఎలా చేసామనేది మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ గిరి ప్రదక్షిణ అసలు ఏంటంటే, మనకి ఏ ప్లేస్లో అయితే దేవుడు కొలువై ఉంటారో ఆ యొక్క పర్వతం చుట్టూ చేసేదాన్నే మనం గిరి ప్రదక్షిణ అని అంటాము. మనకి సింహాచలం గిరి ప్రదక్షిణ వచ్చేపాటికి 32 కిలోమీటర్స్ అయితే ఉంటాయి. మనకి గిరి ప్రదక్షిణ మొత్తం నడవడానికి మనకి 5 నుంచి 6-7 గంటల పైనే పడుతుంది. అది వాళ్ళు నడిచే దాన్ని బట్టి ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనకి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మోక్షము మరియు ఆత్మధిక జ్ఞానం అనేది లభిస్తుందని పురాతన గ్రంథాలు అయితే చెప్తున్నాయి. ఈ కొండ చుట్టూ తిరగడం వల్ల గతంలో మనం ఏమైనా పాపాలు తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా చేసినట్లయితే అవన్నీ తొలగిపోయి సానుకూల శక్తి అయితే వస్తుందని నమ్ముతుంటారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా వరకు అయితే చెప్పులు అయితే వేసుకోరు. కొంతమంది వాళ్ళ శక్తి కొలది సాక్సులు కానీ చెప్పులు కానీ వేసుకొని కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ అయితే నడుస్తూ ఉంటారు. ఇది ఎవ్రీ ఇయర్ మనకి ఆషాఢంలో అయితే జరుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలోని ఏ రోజైతే 14వ రోజు వస్తుందో ఆ రోజైతే దాన్ని గిరి ప్రదక్షిణ రోజుగా అయితే చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణకి మనకి గవర్నమెంట్ అయితే చాలా ఫెసిలిటీస్ అయితే కల్పించింది. గిరి ప్రదక్షిణలో వాటర్ కానీ ఫుడ్ కానీ ఇంకా మిగిలిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. గవర్నమెంటే కాదు, వివిధ ప్రైవేట్ సంస్థలు, ఆర్గనైజేషన్స్, హాస్పిటల్స్ అండ్ ఇండివిజువల్గా పర్సన్స్ కూడా వాళ్ళ శక్తి కొలది వాటర్ కానీ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ పంచడం మరియు భక్తులకి అండ్ మసాజ్ చేయడం, కాళ్ళకి ఇలాంటివన్నీ చేయడం జరిగింది. మనకి ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గోవింద గోవింద అంటూ నడిచినట్లయితే మనకు అసలు ఎంతవరకు కష్టమైతే తెలియకుండా ఆ స్వామివారు మనల్ని ముందుకు నడిపిస్తారు. అండ్ ఈ యొక్క గిరి ప్రదక్షిణ మనకి ఆషాఢంలోనే జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ మేమైతే తప్పకుండా ఈ యొక్క గిరి ప్రదక్షిణకి మిస్ అవ్వకుండా వెళ్ళడానికైతే ట్రై చేస్తాము. ఎవ్రీ ఇయర్ చేస్తాము. మనకి ప్రతి ఇయర్ ఈ గిరి ప్రదక్షిణలో తప్పకుండా అయితే వర్షం అయితే పడేది ఎంతో కొంత. మేము తడిచి ముద్దయ్యి గిరి ప్రదక్షిణ చేసిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఈ ఇయర్ అయితే ఎలాంటి వర్షం లేకుండా నార్మల్గా అయితే గిరి ప్రదక్షిణ పూర్తయింది మాది. సింహాచలం ఆలయంలో 32వ సంఖ్యకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. ఇది దేవతల యొక్క దైవిక అంశాలతో ముడిపడి ఉందని నమ్ముతారు. హిరణ్యకశిపుని వధించిన సమయంలో విష్ణు అవతారమైన నరసింహంలోని ఒక స్తంభం నుంచి ఉద్భవించిన 32 విభిన్న రూపాలని ధరించాడని ఆలయ పురాణం వివరిస్తుంది. మండపంలో కూడా 32 రాతి స్తంభాలు దీనిని సూచిస్తాయి. ప్రతి ఒక్కటి నరసింహ విభిన్న రూపమని వర్ణిస్తాయి. అందువల్లే మనం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటాము. తొలిపావంచ వద్ద కొబ్బరికాయను కొట్టి కొండ చుట్టూ తిరిగి తమ యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రారంభంలోని అడివరం పైబడి, పైనాపిల్ కాలనీ, కృష్ణాపురం, ముడసల్లోవా, హనుమంతవాక, విశాలాక్షి నగర్, అప్పుగర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, అన్యేడి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం వంటి వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించి తిరిగి సింహాచలము స్థావరానికైతే తిరిగి వస్తారు. అక్కడ నుండి వారు ఎవరైనా సింహాచలం చేరుకోవడానికి మెట్ల ద్వారా ఎక్కి దేవుణ్ణి 1030 మెట్లు ఎక్కి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి ముహూర్తం ప్రకారం ఒక
పూల రథాన్ని అయితే ప్రారంభిస్తారు. ఆ రథం గుండా భక్తులైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. మేము ఈ ఇయర్ వెళ్ళేటప్పటికి ఆ రథం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. సగం దూరం వెళ్ళిపోయింది. మా యొక్క గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు నేనైతే అసలు ఈ ఇయర్ గిరి ప్రదక్షిణ చేయగలనో లేదో అనుకుంటూ వెళ్ళాను. ముందు రోజు చాలా ఫేవరు, బట్ ఆ స్వామివారే నన్ను గిరి ప్రదక్షిణకి వెళ్ళేలా చేసి 32 కిలోమీటర్లను సునాయాసంగా నేనైతే నడవగలిగాను. గోవింద గోవింద అంటూ మేము మా యొక్క గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేసుకున్నాము. అండ్ చాలా భక్త బృందాలు వచ్చి భజన కార్యక్రమాలతో అయితే మేము ఈ యొక్క గిరి ప్రదక్షిణ అయితే చేసాము. మా యొక్క గిరి ప్రదక్షిణ చాలా ఈజీగా అయితే కంప్లీట్ అయింది. మేము మధ్యన అక్కడక్కడ ఆగి రెస్ట్ తీసుకుంటూ కాళ్ళకి, మా అన్నయ్యకి అండ్ మా చెల్లికి అందరికీ కాళ్ళకి అయితే మేము మసాజ్ వంటివి చేసుకుంటూ ఈజీగా అయితే మా యొక్క గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాము. దారి మార్గ మధ్యంలో మనకు వాష్రూమ్ సదుపాయంస్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ సదుపాయం కానీ, బాదం పాలు, ఇలా రకరకాలవి అయితే మనకి అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. అన్ని వసతులని కల్పించారు. వాళ్ళందరికీ ప్రత్యేక థ్యాంక్స్ అయితే తెలియజేస్తున్నాం. భక్తులు నడిచి కిక్కిరిసిపోయినంత భక్తులు అయితే రావడం జరిగింది. ఇసుక రాలేనంత మంది అయితే వచ్చారు. ఎవ్రీ ఇయర్ లక్షలాది మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఈ ఇయర్ ఒక 6-7 లక్షల పైనే భక్తులు వచ్చారని ఇక్కడ అంశం. చివరగా మా యొక్క గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయితే అయిపోయింది. కొబ్బరికాయ కొట్టి